కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలవాడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకోలేదమ్మా, నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్, నాకు చదివించుకునే సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడను సార్. నేను గమనిస్తున్నాను చాలా మీద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నది కదా ఒకసారి వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? 7 సంవత్సరాలు లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది, వాళ్ళకి లేదు. వీళ్ళు కాదు మొత్తం కదా. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. అదే మరి 2 అంటే ఊర్లో 30 ఉన్నాయి. ఈవిడ లేదా? ధనలక్ష్మి సార్ నాది. ఇక్కడ ఈ ఊరే కదమ్మా. నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా. ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నా సార్. నా ధనలక్ష్మి గురిలో ఉన్నాను సార్. నాది ఇదే ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి నేను చెప్తాను. ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి రండి. రా ఇప్పటికి వచ్చి మీరు వచ్చావు కదా. మీరు రండి, మీరు వచ్చారు. మీరు రండి రండి, మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన. నువ్వు పక్కన ఇట్రా, ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా, ఇట్రా అమ్మా. ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇడ్రీ. ఇట్రా అమ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. వేసుకో చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా.
ఏయ్ రమ్మా మీ ఆయన పిలుచుకో. ఏయ్ ఇట్రా ఇట్రా అటు 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 దేవాన్స్ 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 నమస్కారం క్లస్టర్ 4 ప్రతాప్ రెడ్డి సార్ ఆదోని. ఏ డోంట్ పుష్ ఓకే అమ్మా నేను చూస్తాను నమస్తే సార్. ఓకే అమ్మా నమస్కారం అమ్మా తీసి తీయతి ఏం చదువుతావు నువ్వేం చేస్తావమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది సార్. చేసేసాము ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు కాలేజీ పోతున్నావు సెకండ్ అయింది సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు బైపీసీ నెక్స్ట్ ఏం చేయాలని ఫిజియోథెరపీ కోర్స్ విజయతేడు పెట్టావు అప్లికేషన్ పెట్టినాం సార్ ఇక్కడ తిరుపతి తిరుపతి వచ్చిందా సీట్ వచ్చిందా రాలేదు సార్ సీట్ రాలేదు సార్. పేమెంట్ పేమెంట్స్ చేస్తావా నువ్వు ఇద్దరు ఆడబిడ్డలా సార్ ఈ బాబు సెల్లి బాబు పెట్టే సార్ ఓ ఇక్కడ అవతల దగ్గర ఇట్రామ్మా ఇట్రండి ఇద్దరు బాగా చదువుకోమ్మా ఓకే అమ్మా ఒక నిమిషం. నువ్వేం చదువుతావమ్మా 8th స్టాండర్డ్ ఇట్రా సార్ ఇక్కడ చూడండి ఓకే అమ్మా గుడ్ లక్ థ్యాంక్ యూ అమ్మా సార్ ఆశ్రమ మండలం డీకే గ్రామం సార్. సార్ మారుమూరు గ్రామం సార్ మరి. మోకాల్లో గుంతలు ఉన్నాయి సార్. వర్కౌట్ చేస్తాను నమస్కారం రెండో ఇల్లా సాంబశివరెడ్డి గారు. బాగున్నారా పిల్లలైపు నేను చూసి రా నమస్కారం నమస్కారం అండి బాగున్నారా ఇట్రా నమస్కారం అమ్మా రండి ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి మీరు రండి రా నువ్వు రా నువ్వు కూర్చోండి సంసరండి వాళ్ళు ఉంటారులేమ్మా కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోంటే కూర్చోమ్మా లేమా కూర్చో నువ్వు కూర్చో పెద్దలు కూర్చో అది నానుంది కూర్చోండి వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు నువ్వేంటమ్మా నువ్వు అబ్బాయి కూర్చో ఇద్దరు పిల్లలా ఇద్దరు కొడుకులు సార్ మీ ఇద్దరున్నా ఇట్రామ్మా ఇట్రా ఈ పక్కన అట్రా పత్తికొండలో ఉంటావు కదా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా ఎక్కడ గుంటకల్ సార్. ముంతకల్లో పనిచేస్తావా ఏం అడ్మిన్ గా పనిచేస్తావా శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది ముంతకల్లో ఉంది
మీ మిస్సెసా భార్య వచ్చారమ్మా భార్య నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసినాం. ఏంటి ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? వ్యవసాయం ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలకొస్తుంది. ఉమ్, ఏం మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200 300 అడుగుతారు ఒక మనిషికి. ఉమ్, పెట్టుబడికి చాలకొస్తుంది. ఉమ్. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత ఉమ్. మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 500 రూపాయలు వస్తాయి. 500 వస్తుంది. ఓకే, 4,500తో ఇది మా చేస్తున్నా. జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని పని వాళ్ళు. వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? సరే, ఉప్పులు పడుతున్నాయి, ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు వస్తాయి. పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు పడుతున్నాయి. డిపెండెంట్ సార్ అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, అక్కడ మనకు గ్రావిటీ లేదు. మొబైల్ లిఫ్ట్. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాం సార్. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెట్ డ్యామ్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా ఉండవచ్చు సార్. ఈ ఒక్క విలేజ్ 3,000 ఉంది సార్. సో మిగతా విలేజ్ కూడా అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పోతుంది. అక్కడి నుంచి తేవాలి. అక్కడ కిందికి పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ ఎట్టు పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అది కూడా మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్ దాంట్లో. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. లాభం లేదు సార్.